నెక్స్ట్ అయితే మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ధర్మస్థలం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుండి పొద్దున్నే లేచి అందరు రెడీ అయ్యి బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయినాం. బస్ ఎక్కేసి ఓ 1 అవర్ జర్నీ తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. మా లగేజ్ మొత్తం కౌంటర్ లో పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ అయితే పట్టింది. నెక్స్ట్ అయితే తినడానికి వెళ్ళినాం. అన్నం, రసం, చట్నీ ఇంకా పాయసం అయితే పెట్టారు. తినేసి ఇంకా నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని ధర్మస్థలం బస్ అయితే ఎక్కినాం. ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇంకా అందరూ ఎండకి చల్లని నీళ్లు తాగారు. ఇక్కడ ఉన్న టెంపుల్ లోపలికి అయితే లేడీస్ కి అయితే అలో లేదు. అలానే కొంచెం ముందుకెళ్ళి ఇంకో చల్లటి జ్యూస్ అయితే తాగాం. దర్శనానికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది అనేసి పార్క్ లోకి వెళ్ళి చక్కటి స్లీప్ అయితే వేసాం అందరం. తర్వాత దర్శనానికి వెళ్ళి ఒక 1 అవర్ లో దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చాం. తర్వాత మన ఫేవరెట్ స్పాట్ ప్రసాదం తినడానికి అయితే వచ్చేసాం. తినేసి బయటకు వచ్చి మళ్ళీ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళినాం. పార్క్ లోపలికి వెళ్తే ఒక పాత బావి అయితే ఉండింది. అది ఎప్పుడు కట్టారని రీసెర్చ్ అయితే చేసాం చాలా సేపు. ఇంకా పార్క్ లోపలే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. గుడి పక్కనే అలా కూర్చున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందో అది మీకు చెప్తే అర్థం కాదు. ఒకసారి వెళ్ళండి. ఒక స్వీట్ తీసుకొని తినేసి ఇంకా టైం అయిందనేసి బస్ స్టాండ్ కి వెళ్ళేసి ఇంకా బస్ ఎక్కేసి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయినాం. రైల్వే స్టేషన్ లో టీ తాగేసి ఇంకా మన ట్రైన్ ఎక్కేసి మన ఊరికి అయితే స్టార్ట్ అయిపోయినాం.